హలో చారూస్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో బాదుషా చేసాం. అంటే పిల్లలు ఏదో ఒకటి పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అందుకోసం ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాడనమాట ఈయన. అయితే ఈరోజు బాదుషాకి కావాల్సినవి మనం మైదా పిండి తీసుకున్నాను 2 కేజీలు. ఇది కూడా కేజీలు లెక్కే చెప్తాను. మన వీడియోస్లో మైసూర్ పాక్ కూడా కేజీలు లెక్కే చెప్పాను. ఒకసారి చూసేయండి ఆ వీడియో కూడా చూడకపోతే కనుక. ఇప్పుడు ఈ 2 కేజీల మైదా పిండికి 2 కేజీలన్నర పంచదార పడుతుంది. అలాగే ఒక 6 కేజీ డాల్డా పడుతుంది. ఆ డాల్డాని ముందుగా వేడి చేసేసుకుని ఇదిగోండి, ఈ 2 కేజీల మైదా పిండిలోకి మనం కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మనం తీసుకున్న 1/2 కేజీ డాల్డా కూడా వేడి చేసేసుకుని అందులో పోసేసుకుని మనం మైదా పిండిని అనేది ఇలా చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలన్నమాట. నీళ్లు పోసుకుని బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా, అంతా పొడి పొడిగా లేకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా ముద్దలాగా బాగా ఒత్తిగా కలిపితే ఏంటి అంటే మనం చేసుకునే ఈ బాదుషా అనేది లోపల ముద్దలా లేకుండా చాలా సాఫ్ట్గా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, నేను చేస్తున్నట్టు ఆ ముద్దల్ని, ఈ మైదాని అలా ముద్దలా చేసేసుకుని చిన్న చిన్న చపాతీలు ఉండల్లాగా తీసుకుని మనం ఇలా చేతి వేళ్ళతో ఒత్తేసుకుని అరచేతిలో వేసుకుని ఒత్తి అటు ఇటు వేళ్ళతో నొక్కితే అంతే, బాదుషా రెడీ అయిపోయింది. చూసారా? ఇంతే కాదు, ఈయన నా కోసం ఒక 2 స్పెషల్గా చేశాడనమాట. కలర్ పెట్టి చేస్తారు కదా, అది ఎలా ఏంటి అన్నానని ఒకసారి అది కూడా చూపించాడు. అది కూడా చూపించేస్తాను. ఇలా ఒత్తుకుని చక్కగా బాగా నలుపుతూ చుట్టాలన్నమాట. చుట్టి అలా అటు ఇటు చిన్న గారెల్లాగా హోల్ చేసుకుంటే అంతే, బాదుషా రెడీ అయిపోయినట్టే. నేను షాక్ అయిపోయాను, ఇదేంటి ఇంత ఈజీగా అనుకున్నాను అనమాట. నేను చేశాను. అది కూడా నా కోసం 2 స్పెషల్గా చేశారనమాట. ఇప్పుడు మనం తీసుకున్న 2 కేజీలన్నర పంచదార లేత పాకం వచ్చేలాగా జిగురుగా వస్తే సరిపోతుంది. ఒక 1/2 కేజీ నీళ్లు పోసుకొని జిగురుగా వచ్చేంత వరకు లేత పాకం పట్టుకొని మనం దీనికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం తీసుకున్న ఈ బాదుషాలన్నీ కూడా ఆయిల్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు. అలాగే స్టార్టింగ్లో సెగ కూడా మీడియంలోనే ఉండాలి. వేయంగానే తేలికూడదు అనమాట. వేసిన తర్వాత 2 మినిట్స్కి ఇలా పైకి తేలుతూ అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మంచి కలర్ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మంట మాత్రం హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి వేయించకూడదు. మీడియం ఫ్లేమ్లోనే వేయాలి. అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఇవి మంచిగా అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అప్పుడే లోపల వరకు బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటాయి. ఇవి చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని మనం తీసుకున్న లేత పాకంలో మనం చేసుకున్న ఈ బాదుషాలని వేసేసుకోవడమే. ఒక 10 మినిట్స్ వేసేసి అలా వదిలేసి తర్వాత తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్.